ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. కదిరి ఏరియా హాస్పిటల్ నిర్మాణం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ట్విట్టర్ ద్వారా వినతి సమర్పించిన బీజేపీ కిసాన్ మోర్చా స్టేట్ ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 100 పడక ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం కారణంగా కదిరి చుట్టూ ఉన్న 10 మండలాల నుండి చికిత్స కోసం వచ్చేటువంటి పేద ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. కదిరి ఆసుపత్రి నిర్మాణం సుమారుగా 4 సంవత్సరాల నుండి జరుగుతుంది. కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి 22 మంది రెగ్యులర్ డాక్టర్, 30 మంది స్టాఫ్ నర్స్, సుమారు 100 మంది ఇతర సిబ్బంది మరియు అన్ని రకాల వైద్య సదుపాయాలు కలిగిన వైద్యులు ఉన్నారు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారికి కదిరి ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం జరుగుతుంది. దీని కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పేద ప్రజలు వైద్యం చూపించుకోవడానికి చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దయచేసి ఈ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని 4 సంవత్సరాలుగా దాదాపు ఇప్పటికే 2-3 కాంట్రాక్టర్లు మారడం కారణంగా పనులు జాప్యం జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అధికారులకు తగిన సూచన చేసి ఇక్కడ పనులు వేగవంతం జరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 22 మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. దాదాపు 100 మంది దాకా ఇతర స్టాఫ్ అంతా కూడా పనిచేస్తున్నారు. కానీ వీరందరూ కూడా నిరుపయోగంగా ఉన్నారంటే అక్కడ హాస్పిటల్ నిర్మాణం లేని కారణంగా ఈ ప్రాంతం హాస్పిటల్లో సిబ్బంది ఉంది, అదేవిధంగా పనిచేసేటువంటి స్టాఫ్ అంతా ఉన్న నిర్మాణం ఉన్నటువంటి ఏదైతే కూర్చోవడానికి కావాల్సినటువంటి రూమ్లు కానీ అవన్నీ లేని కారణంగా ఇక్కడ లేట్ అవుతుంది. కాబట్టి సంబంధ అధికారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే తగిన ఆదేశాలు ఇచ్చి వెంటనే నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.